ఎన్నో జన్మల పుణ్యానికి నోచుకున్నాం గనక ఈ భారతదేశంలో మనం జన్మించాం. చూడండి, భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్య పైన ఉన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మహాస్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త దేవతా సంసేవ్యుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అయిన శ్రీకృష్ణుని సమక్షంలో ఇది బోధించాడు భీష్మాచార్యుడు. ఆయన మనందరికీ ఆచార్యుడు, మనందరికీ గురువు గారు. ఎందుకంటే మనందరం తరించిపోయేటువంటి మార్గాన్ని ఆయన సూచన చేశాడు గనక. అంపశయ్య పైన శరీరమంతా తూట్లు తూట్లు పొడవబడినటువంటి బాణాల యొక్క గాయాల వేదనని అనుభవిస్తున్నటువంటి పరిస్థితిలో భీష్మాచార్యుడి నోటి వెంట వెలువడినటువంటి అమృతాయమానమైనటువంటి నామాలు విష్ణు సహస్రనామాలు. ఇది ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనము పఠించడం ద్వారా అనంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నాం. చూడండి, ఈ పండుగ మనకి ఆషాఢ మాసంలో ప్రారంభమైంది. ఆషాఢ మాసం నుంచి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కటే పండుగ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం ఏమని పిలుస్తాం? తొలి ఏకాదశి అంటాం, మొదటి ఏకాదశి. ఏమంటే మొదటి ఏకాదశి అని పిలవాలంటే చివరి ఏకాదశి ఒకటి ఉండాలి కదా. ఆ చివరి ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తున్నాం. చివరి ఏకాదశి అని అనటం లేదు. తొలి ఏకాదశి ఏమిటి? అది మొదటి ఏకాదశి ఎలా అవుతుంది? ఆషాఢ మాసం మొదటి మాసం కాదు కదా, చైత్రం మొదటి మాసం. అది మొదటి ఏకాదశి మనకు ఎలా అవుతుంది అని అంటే, అది అక్కడ చాతుర్మాస్యం మొదలవుతుంది. స్వామి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళతాడు. యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఏకాదశిని ఆ రోజు నుంచి మనము చాతుర్మాస్య వ్రతంలోకి వెళ్ళిపోతాం కాబట్టి దాన్ని మనం తొలి ఏకాదశి అన్నాం. మధ్యలో ఒకటి పరివర్తన ఏకాదశి అని ఉంది. ఆ సమయంలో స్వామివారు ఇలా పడుకున్నటువంటి వాడు కాస్త కొంచెం ఇట తిరుగుతాడట. దాన్ని మనం పరివర్తన ఏకాదశి అన్నాం. ఆ తర్వాత ఉత్థాన ఏకాదశి అన్నాం, మరొక ఏకాదశిని. ఉత్థాన ఏకాదశి అంటే నిద్రలేచే ఏకాదశి, లేచే ఏకాదశి. ఆ తర్వాత దీన్ని మనం ముక్కోటి ఏకాదశి అన్నాం. స్వామి నిద్ర లేచాడు అనేటువంటి విషయాన్ని తెలుసు. కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అన్నాం. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటున్నాం. అంటే స్వామి చూడండి, తూర్పుకి తల పెట్టుకొని ఇలా పడుకొని ఉంటాడు. తూర్పుకి తల పెట్టుకొని పడుకున్నాడు స్వామి, ఇలా పడుకున్నాడు అని అంటే స్వామి యొక్క ముఖం ఎటువైపు ఉందండి? ఉత్తరానికి ఉంది. ఇలా పడుకున్నటువంటి స్వామి ఇలా లేచి కూర్చున్నాడు అంటే ఉత్తర ద్వారం వైపు కూర్చున్నాడు స్వామి. అందుకని ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారు తూర్పుకు తలబెట్టి పడుకొని లేచి ఉన్నారు. ముక్కోటి అటు మనము ఉత్తర ద్వారం వైపు నుండి వెళితే స్వామివారి దివ్యమైన దర్శనం మనకు కలుగుతుందని స్వామివారి యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి వివిధ ద్వారాలలో ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉన్నారు. ఆ ఉత్తర ద్వారం అనేది తెరవగానే ఇలా కూర్చొని ఉన్నటువంటి స్వామి యొక్క దర్శనం కలుగుతుంది ముక్కోటి దేవతలకి. కాబట్టి ముక్కోటి దేవతలు కూడా స్వామిని దర్శించుకునేటువంటి
శుభ తరుణం కనుక ఈ 4 నెలల కాలంలో ముక్కోటి దేవతలకు కూడా ఎవరికి స్వామి దర్శనం ఇవ్వరు. కనుక దీనిని మనం ముక్కోటి ఏకాదశి అన్నాం. కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు రోజూ పండుగే. ఇది మొత్తం కలిపి చాతుర్మాస్య వ్రతం. ఇది ఈ వ్రతంలో తినాల్సినటువంటి పదార్థాలు, తినకూడనటువంటి పదార్థాలు అని కొన్ని ఒక రకమైన ఉపవాస వ్రతం. అది అంటే చాలా వాటిని తినకుండా మనం ఆపేసుకోవడమే ఉపవాసం. కొన్నింటిని మాత్రమే స్వీకరించడం. ఆ కొన్నింటిని స్వీకరించడం స్వామి కోసమే, వీటన్నింటినీ వదిలేయడము స్వామి యొక్క అనుగ్రహం కోసమే. ఆ రకమైనటువంటి చాతుర్మాస్య వ్రతం చేస్తూ మనం ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని సందర్శనం చేసుకోవడం అన్నమాట. అయితే భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రెండు మహాభారతంలో చెప్పబడినవి. వ్యాస మహర్షి చాలా శ్రద్ధతో అక్కడ వీటిని రచన చేశాడు. మహాభారత యుద్ధానికి ముందు ప్రారంభంలో భగవద్గీత, మహాభారత యుద్ధానికి తరువాత అదే రణరంగంలో విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడంతటి వాడు. ధర్మరాజు అడిగాడు భీష్మాచార్యుడిని, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంతః మానవాః ప్రాప్నుయుః శుభం. తాతయ్య, కం స్తువంతః ఎవరిని స్తోత్రము చేయడం ద్వారా, కం అర్చ్యంతః ఎవరిని అర్చన చేయడం ద్వారా, మానవాః శుభం ప్రాప్నుయుః మానవులు శుభాన్ని పొందుతారో అది చెప్పు నాకు. భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. చూడండి, ఆయన పక్కనే ఉన్నాడు పురుషోత్తముడు. భీష్మాచార్యుడు చెప్తూ ఉన్నాడు. భీష్ముడు అన్నాడు ముందే, ఏమయ్యా పక్కన జగదాచార్యుడు, ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు ఉండగా నన్ను అడుగుతావేంటి అని. వాసుదేవుడు చెప్పాడు, నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి సంపూర్ణ యోగ్యత గంగాపుత్రుడు అయినటువంటి నీకే ఉన్నది అని చెప్పాడు. భీష్మాచార్యుడు సమస్త పాపాలను తొలగించేటువంటి గంగా మహాతల్లి యొక్క కుమారుడు, బ్రహ్మచర్య వ్రత దీక్షాపరుడు. మరి జీవితకాలం బ్రహ్మచర్య దీక్ష చేసినటువంటి అతను ఆ బ్రహ్మచర్య దీక్ష ఫలాన్ని ఎవరికిచ్చి వెళ్ళాలి? ఆ బ్రహ్మచర్య దీక్ష ఫలాన్ని మనకిచ్చేసి వెళుతున్నాడు భీష్మాచార్యుడు. కాబట్టి ఈనాడు మనము ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం పఠించి మనం కృతార్థులం అవుతాము. వేదాహ శాస్త్రాన్ని విజ్ఞానం ఏత సర్వం జనార్దనాత్. వేదాలు, శాస్త్రాలు, సమస్త విజ్ఞానము మనకు జనార్దనుడు పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడి ద్వారానే మనకు వస్తోంది. కాబట్టి శ్రీమన్నారాయణుడిని మనం తలుచుకోవడం ద్వారా మనకేదో ఐశ్వర్యాలు, డబ్బులు వస్తాయి కాదు, జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా భక్తి కలుగుతుంది. ఈ నామాలన్నీ మహర్షులకే మహర్షి లాంటి వాడైనటువంటి భీష్మాచార్యుడి దగ్గర ఉన్నాయి. ఆయన చెప్పాడు, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనాం. ఇవి రహస్యమైనటువంటి నామాలు. విష్ణువుకి 1000 నామాలైనా ఉండేదే, అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆయన అనంతుడు కదా, ఎన్నో నామాలు ఉన్నాయి. అవి మనం లెక్కించలేము, అన్ని నామాలు ఉన్నాయి. అయితే
మహాత్మనాం విఖ్యాతాని, మహాత్ములైనటువంటి మహర్షులు ఏ నామాలనైతే మహామంత్రాలుగా జపిస్తున్నారో, ఏ నామాలనైతే మహామంత్రాలుగా వాళ్ళు జపించి 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 తపించి ముక్తులవుతున్నారో, తరించిపోతున్నారో, అటువంటి నామాలను నేను నీకు చెప్తున్నానయ్యా. ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఈ విధంగా చాలా శ్రద్ధతో భీష్మాచార్యుడు అంపశయ్యపై పడుకొని ఉపదేశం చేసినటువంటి సహస్రనామము మనం ఈరోజు చదివి తరించిపోతూ ఉన్నాం. భగవానుడు చెప్పాడు, అయ్యా నువ్వు సహస్రనామ స్తోత్రం అంటే అన్ని శ్లోకాలు చదవక్కర్లేదు, ఒక్క శ్లోకము నీ నోటి నుండి వచ్చినా సరే నా అనుగ్రహం నీకు ఉంటుంది. స్పష్టంగా చెప్పాడు. యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయ. నన్ను విష్ణు సహస్రనామ స్తోత్రంతో స్తుతించాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఒక్క శ్లోకం చదవగానే నేను అనుగ్రహించేస్తాను. ఎంతటి గొప్ప మహాత్ముడు అండి, ఎంతటి మహానుభావుడు అండి మన స్వామి. ఎంత కరుణాళుడు, ఎంత దయామయుడు. ఇటువంటి ప్రతిజ్ఞ ఎవరైనా చేస్తారా? నా కోసం మీరు తపస్సులు చేయండి, వ్రతాలు చేయండి, నోములు చేయండి, ఉపవాసాలు చేయండి, కృషించిపోండి, అప్పుడు నేను కరుణిస్తానంటారు. కానీ ఒక్క శ్లోకం చదవయ్యా భక్తితో, నేను నిన్ను అనుగ్రహిస్తానని స్వామి చెప్తున్నాడంటే ఎంత కరుణ కురిపిస్తున్నాడు మన పైన. విష్ణు సహస్రనామ స్తోత్రం మనము 8-10 సమయానికి ప్రారంభం చేసుకున్నాం. నెమ్మదిగా పరిగెత్తకుండా నెమ్మదిగా నిదానంగా చదువుకున్నాం. 9 గంటలకు అయిపోయింది. చాలామంది పరిగెత్తి చదువు, ఎందుకంటే అంత అవసరం ఏమిటి? నెమ్మదిగా చదువుకున్నా కూడా 40 నిమిషాల సమయంలో పూర్తవుతుంది సహస్రనామ స్తోత్రం. అట్లా మనము స్వామిని భావిస్తూ ఒక్కొక్క నామాన్ని మనం అలా చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది మనకి. ఆ ఆనందము అమృతం తాగితే కలిగే ఆనందం అది. శ్రీమన్నారాయణుడు మనకిచ్చినటువంటి అమృతం అది. అందుకని శంకరాచార్యుడు ఒక మాట చెప్పాడు, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం దేయం సజ్జనా సంగే చిత్తం దేయం దీన జనాయ చ వీతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూడండి, గేయం గీతా నామ సహస్రం. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పురాణాలు, ఎన్ని వేదాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని ఉన్నాయండి. అవన్నీ పక్కన పెట్టినా సరే మీరు భగవద్గీతను చదువుకోండి, సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. గేయం గీతా నామ సహస్రం శంకరాచార్యుల వారు స్పష్టంగా తెలియజేశారు. ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం. అజస్రం ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని స్మరిస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం భూపాదౌ యస్య నాభిః వియదసు. మనం ధ్యానం చేస్తున్నాం, అక్కడ ఏమి ధ్యానం చేయాలి? భూపాదౌ, భూమి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు. యస్య నాభిః వియత్, స్వామి యొక్క నాభి బొడ్డు భాగమే ఆకాశము. ఆకాశం అంటే ఆకాశాన్ని చూస్తే అది శ్రీ మహావిష్ణువు యొక్క నాభి భాగమని మనం తలసాలి. యస్య నాభిః వియత్ అసుహు అనిలః. అసుహు ప్రాణము, అనిలః వాయువు.
మనం ఏ వాయువునైతే పీలుస్తున్నామో అది శ్రీమన్నారాయణుడు, అదే మన ప్రాణము. చూడండి, స్వామిని మనం తలుచుకోవడానికి ఎంత సులభమైన మార్గం ఉందో. చంద్ర సూర్యవు చేనేత్రే, కనిపిస్తున్నటువంటి చంద్రుడు కానీ సూర్యుడు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రాలు. ఆ నేత్రాల ద్వారా స్వామి జగత్తునంతా చూస్తాడు. కాబట్టే మనం సూర్యుడికి చంద్రుడికి వాళ్ళ ఉదయించినటువంటి సమయంలో స్వామి అని దండం పెట్టుకుంటూ ఉన్నాం. సూర్యుడు అంటే సూర్యుడు కాదు, సూర్యనారాయణుడు. కర్ణావాసవు, చెవులు అంటే దేవతల యొక్క నిలయాలు, స్వర్గద్వారాలు. శిరోద్యౌ, శిరస్సుకు కర్ణావాసవు, చెవులు దిక్కులు. శిరోద్యౌ, స్వామి యొక్క తలనే దేవతల నివాసము, స్వర్గలోకము. ముఖమపి దహనః, స్వామి యొక్క ముఖాన్ని మనం ఎక్కడ చూడాలండి అంటే దహనః, అగ్నియే స్వామి యొక్క ముఖం. అగ్ని ఇలా మండుతుంటుంది చూసారా, ఇలా ఇలా జ్వాలలు, ఆ జ్వాలనే స్వామి యొక్క నాలుక. ముఖమపి దహనః యస్య వాస్తేయమబ్ధిః, అబ్ధిః సముద్రము స్వామి యొక్క మూత్రకోశము. చూడండి, సముద్రంలో మనం స్వామి స్నానం చేస్తున్నామంటే మనం శ్రీమన్నారాయణుని యందు స్నానం చేస్తున్నాము అని అర్థం. అందుకే సముద్ర స్నానానికి అంత విశిష్టత వచ్చింది. సముద్ర స్నానం అనేది చేయడానికి శుభముహూర్తాల సమయంలో సముద్ర స్నానం చేయాలి అని మనకు చెప్పబడి. అంతస్థం యస్య విశ్వం, ఈ విశ్వమంతా ఈ రకంగా శ్రీమన్నారాయణుని లోపల ఉన్నది. సుర నర ఖగ గో, సురులు దేవతలు, నరులు మానవులు, ఖగ పక్షులు, గో పశువులు. సుర నర ఖగ గో, భోగి సర్పములు, గంధర్వులు, దైత్యై రాక్షసులు. చిత్రం రమ్యతే తం, చాలా చిత్రంగా విచిత్రంగా వింతగా అది మనల్ని ఆనందపరుస్తుంది. రమ్యతే, అత్యంత రమణీయమైనటువంటిది స్వామి యొక్క ప్రకృతి. త్రిభువనవపుషం, మూడు భువనాలు, మూడు లోకాలతో నిండినటువంటి శరీరం కలవాడైనటువంటి విష్ణుమీశం నమామి, ఆ శ్రీమన్నారాయణని నేను నమస్కారం చేస్తున్నాను. అటువంటి ధ్యానం చేయాలి శ్రీ మహావిష్ణువుని. దేయం దీనజనాయ చవిత్తం, మనకున్నటువంటి 10 రూపాయల్లోనే 1 రూపాయి దీనుడైనటువంటి వాడెవరైతే ఉన్నాడో అతనికి మనం సహాయం చేయాలి. ఈ 4 పనులు, గీతా సహస్రనామం చదవడం, స్వామి యొక్క రూపాన్ని ధ్యానం చేయడం, సత్సంగం చేయడం, సత్సంగములో మనము కలిసి ఉండడం, తర్వాత ఈ విధమైనటువంటి దీనులకి సహాయం చేయడం, పరోపకారం చేయడం, ఇవి చేయడం ద్వారా మనము ముక్తిని పొందుతామని స్వామి శ్రీమన్నారాయణుడు సెలవిచ్చి ఉన్నాడు. దీన్ని ధర్మ మార్గం అంటాం, ధర్మం అని అంటాం. ధర్మం అనేది స్వామికి అత్యంత ఇష్టమైన పదార్థం. ఆ ధర్మం అనేది మనకి ఆచారం ద్వారా ఏర్పడుతుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం ద్వారా మనం ధర్మాన్ని కలిగించుకుంటే ఆ ధర్మానికి ప్రభువు శ్రీమన్నారాయణుడు. అందుకనే మనము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ ధర్మకార్యం మనం చేసినా కూడా చివరికి చెప్పేటువంటి మాట ఏమిటి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎందుకు? మనం చేసినటువంటి ఫలితాన్నంతా ఆయనకు అర్పణ చేయడం అంటే ఈ ధర్మానికి యొక్క లెక్క రాసుకునేవాడు ఆయనే. కాబట్టి మనం చేసేటువంటి ధర్మాన్నంతా ఆయన దగ్గర ఉంచుకొని మనకు అవసరమైనటువంటి సమయంలో, మనం ఆపదలో ఉన్న సమయంలో
స్వామిని మొక్కుకుంటే, సరేరా నువ్వు చేసిన ధర్మం నా దగ్గర ఉంది, ఆ ఫలితం కొంత ఇస్తాను, ఈ ఈ గండంలో నుంచి నువ్వు బయటపడు అని స్వామి ఆ గండంలో నుంచి మనల్ని బయటపడేయడానికి మనం చేసుకున్నటువంటి ధర్మంలో నుంచే కొంత భాగాన్ని మనకి ఇచ్చి కాపాడతాడు. కనుక ఈ విషయంలో సందేహమే లేదని భగవాను వాచ శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఆర్తాహ విషన్నాహ శిథిలాహ భీతాహ. ఆర్తాహ ఆపదలో ఉన్నవాడు, విషన్నాహ బాధలలో ఉన్నవాడు, భీతాహ భయములో ఉన్నవాడు, శిథిలాహ విడిపోయినవారు. శిథిలాహ విడిపోయినవారు. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. భయంకరమైనటువంటి రోగాల చేతిలో చిక్కుకొని నలిగిపోతున్నటువంటి సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ వాసుదేవ అనుకున్నంత మాత్రమున విముక్త దుఃఖా, అన్ని దుఃఖాలను పోగొట్టుకొని సుఖినో భవంతి, సుఖంగా జీవిస్తారు అని శ్రీమన్నారాయణుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అది ఆయన యొక్క అనుగ్రహం. అది కాబట్టే పార్వతీదేవి ఆయన ఊరికి నారాయణ అంటే చాలట, అంత అటువంటి వైభవాన్ని మనకు కలిగిస్తాడట స్వామి. పార్వతీదేవి అడిగింది విష్ణు శంకరుణ్ణి, ఏమండి ఇంత పెద్ద సహస్రనామ స్తోత్రం ఇది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇన్ని శ్లోకాలు మరి ఈనాటి ఈ మానవులు ఏం చదువుతారండి, వీళ్ళకి మన సంస్కృతం నోరు తిరగదని భయపడుతూ ఉంటారు, ఏదన్నా చిన్న ఉపాయం ఉంటే చెప్పొచ్చు కదా. కేనోపాయేన లఘునా ఉపాయేన, చిన్న ఉపాయం ఏదైనా ఉంటే సహస్రనామ స్తోత్రం చదవడానికి అది చెప్పండి అంటే మహాదేవుడు శంకరుడు ఉపదేశం చేశాడు. శ్రీరామ రామ రామేతి, శ్రీరామ 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 అని 3 సార్లు తలుచుకుంటే సహస్రనామ తత్తుల్యం, అది విష్ణు సహస్రనామ స్తోత్రముతో సమానమవుతుంది అని ఆదిదేవుడైనటువంటి మహాదేవుడు శంకరుడు చెప్తున్నటువంటి మాట ఇది. అంటే శ్రీరామ 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 అంటే 1000 నామాలు చదువుకున్నటువంటి ఫలితం వస్తుంది. కటపయాది సూత్రం అని మనకి వైదిక గణితంలో ఒక సూత్రం ఉంది, గణిత శాస్త్రం. రా అంటే అది 2వ అక్షరం, యారాలవ అక్షరాలలో రా అనేది 2వ అక్షరం, మా అనేటువంటిది 5వ అక్షరం, ప ఫ బ భ మా అనేది 5వ అక్షరం. 5వ అక్షరం, 5వ అక్షరము అంటే రామ అంటే 5 × 2, 5 × 2 10. ఒకసారి రామ అన్నామనుకోండి, 5 × 2 10 నామాలు తలుచుకున్నటువంటి ఫలితం వస్తుంది. రెండవసారి రామ అన్నామనుకోండి, 10 × 10, 10 × 10 100. 100 సార్లు మనము ఆ నామాన్ని తలుచుకున్నటువంటి ఫలితం అనేది వస్తుంది. మూడవసారి రామ అన్నామనుకోండి, 100 × 10, 100 × 10 ఎంతండి? 1000. అక్కడ డబ్బాలో చిల్లర ఉంటుంది చూడండి, తీసుకెళ్ళి ఆ విధంగా మనము 100 × 1000 అవుతుంది. కాబట్టి రామ 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 అని మనం 3 సార్లు అంటే సహస్రనామ తత్తుల్యం, అది విష్ణు సహస్రనామ స్తోత్రానికి సమానమవుతుంది. శంకరుడు సాధారణమైనటువంటి లెక్క చెప్పలేదండి,
ఆయన విశేషమైనటువంటి లెక్క చెప్పాడు. అందుకని ఎన్నో రకాలైనటువంటి నామాలు ఉన్నప్పటికీ ఆ రామ నామానికి ఉన్నటువంటి విలువ ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి శ్రీరామ 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 జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ అనేటువంటి నామాన్ని మనం అలవాటు చేసుకుంటే చెప్పడము మన జీవితం ధన్యమైపోతుంది. ఉదయం నుంచి సాయంకాలం లోపల మనం ఒక 10 సార్లు జయ శ్రీరామ అని చెప్పినా కూడా మనం 4 సార్లు సహస్రనామం చెప్పుకునేటువంటి ఫలితం మనకు వస్తుంది. ఈనాడు మరి ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనమందరం తరించిపోయే విధంగా మిత్రులందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరెవరు ఈ సహస్రనామాన్ని చదువుకున్నారో వాళ్ళందరికీ సహస్రనామంలో చెప్పినటువంటి సమస్త ఫలితాలని ఆ శ్రీమన్నారాయణుడు ప్రసాదించుగాక. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీరామ. జయ శ్రీరామ. జయ శ్రీరామ. జై శ్రీరామ్.